హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. రహదారులపై వర్షపు నీరు చేరికతో పలుచోట్ల రాకపోకలకు ఆటంకం కలిగింది. ఉప్పల్లో రహదారిపై భారీగా వర్షపు నీరు చేరింది. ఉప్పల్ స్టేడియం నుంచి హబ్సిగూడ వరకు ట్రాఫిక్ జామ్ అయింది. యూసఫ్గూడ, శ్రీకృష్ణానగర్లో మ్యాన్ హోల్స్ పొంగి ప్రవహిస్తున్నాయి. నాచారం, భవానీనగర్లో రహదారిపై మోకాళ్ల లోతు వరద నీరు చేరింది. అదే ఆ స్తంభం కానించానా అది ఉద్యోగం అంటే నీళ్ళు వెళ్ళిపోతాయి ఇవన్నీ అర్థం లేకుండా హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుంది. హైదరాబాద్లో భారీ వర్షానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి జ్యోతికిరణ్ ఫోన్ లైన్ అందిస్తారు. జ్యోతికిరణ్, హైదరాబాద్లోని ఏ ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది? ఇక్కడ ట్రాఫిక్ సంబంధించిన పూర్తి సమాచారం ఏంటి? పవన్, భాగ్యనగరంలో ఆకాశం ఒక్కసారిగా మేఘావృతమై భారీ వర్షం కురుతుంది. భాగ్యనగరంలో అనేక ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది. అయితే జిహెచ్ఎంసీ పరిధిలో భారీ వర్షం కురుస్తుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అయితే ప్రకటించింది. రాత్రి వరకు ఈ భారీ వర్షం కొనసాగే అవకాశం అయితే తెలిపింది. అయితే ఒక్కసారి ఆకాశం మేఘాలతో కురుస్తున్న వర్షానికి నగరంలోని అనేక ప్రాంతాలు కూడా లోతట్టు ప్రాంతాలు కూడా జలమయమైన పరిస్థితి. దీంతో ట్రాఫిక్ సమస్యలు కూడా తలెత్తాయి. మొత్తంగా అటు ఏదైతే హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాల్లో అయితే భారీ వర్షం కురుస్తున్న పరిస్థితి. దీంతో అటు అక్కడ జిహెచ్ఎంసీకి సంబంధించిన సిబ్బంది కూడా ఏదైతే వాటర్ లాయింగ్ అయిందో ఆ ప్రాంతాలకు చేరుకొని వాటర్ ను క్లియర్ చేసే పనులు అయితే నిమగ్నమైన పరిస్థితి. అయితే ఒకవైపు వర్షంతో పాటు వాహనాలు కూడా ఇప్పుడే విధులు ముగించుకుని ఇళ్లకెళ్లే సమయంలో వర్షం పడడంతో వాహనాలు కూడా ఒకటేసారి రోడ్ల మీదకి రావడంతో ట్రాఫిక్ సమస్యలు అయితే తలెత్తున్నాయి. ఎందుకంటే వర్షం నీరు ఒకవైపు రోడ్లపై ప్రవహిస్తుండగా మరోవైపు వాహనాలు రాకపోకలు నెమ్మదిగా సాగుతుండడంతో ట్రాఫిక్ సమస్యలు అయితే నగరంలోని అనేక ప్రధాన ప్రాంతాలను అయితే తలెత్తిన పరిస్థితి ఉంది. అయితే ఏదైతే నైరుతి ద్రోణితో పాటు ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్రంలో రాగల 5 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే దక్షిణ, మధ్య, తూర్పు తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలతో పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది. 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం తెలిపింది. అంతేకాకుండా ఈ భారీ వర్షాలు కురిసే సమయంలో పిడుగుపాట్లు కూడా పడతాయని కూడా తెలిపింది. ఈ పిడుగుపాట్లు పడే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి కాబట్టి ఉరుములు మెరుపులతో వర్షం కురిసే సమయంలో ప్రజలు బయటికి రావడానికైతే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మొత్తంగా అయితే ఇవాళ చూసుకున్నట్లయితే ఉమ్మడి నల్గొండతో పాటు హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ తో పాటు అటు హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్ జిల్లాలో కూడా భారీ వర్షాలు కురుస్తాయైతే వాతావరణ కేంద్రం తెలిపింది. పవన్, ధన్యవాదాలు జ్యోతికిరణ్. ఏంది నీళ్ళకి వస్తుందా?